హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ కిల్. ఈ మూవీ అనేది ఎలాగున్నది అని ఇన్డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్లోకి వెళ్ళి ఒక 3-4 వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అందులో కూడా ఒకసారి ఇలా చెక్అవుట్ చేసి మీకు నచ్చితే మాత్రం అందులో కూడా ఫాలో కొట్టి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా దాన్ని షేర్ చేయండి, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. గైస్, నేను మూవీ అనేది హిందీలో చూసా, తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు. హిందీలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూసాను. మూవీ గురించి అనేది చాలా దూరం అయితే ట్రావెల్ చేసా, దగ్గర ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే. ఆ దగ్గర దీనికి అసలు షోస్ లేవని కొత్త అయితే ట్రావెల్ చేసి చూసా. హిందీలో కూడా దీన్ని బాగా పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. కల్కి కన్నా కలికి కొత్త నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి దీన్ని అయితే కొంత పబ్లిష్ చేస్తున్నారని నేనైతే వెళ్ళి చూశాను. చూసాక నాకేమనిపించింది అనేది ఇన్డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసినప్పుడు అయితే కొత్త నాకు జాన్ విక్ ఫీలింగ్ అయితే కలిగింది. ఆ బ్లడ్ కానీ తలకాయలు పుస్తకాయలా పగిలిపోతాం కానీ అయితే మాత్రం నాకైతే జాన్ విక్ ఫీలింగ్ అయితే అనిపించింది. యానిమల్ కన్నా దారుణంగా ఉన్నది అంటున్నారు బయట, మరి అలాగ ఉన్నదా లేదా అది కూడా రివ్యూలో అయితే డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. అలాగే మన ఛానల్లో మిర్జాపూర్ సీజన్ 3 రివ్యూ అయితే వచ్చేసింది. అది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి మర్చిపోకుండా. టు ద మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్, మన హీరో ఒక ఎన్ఎఫ్జి కమాండర్. ఒకరోజు హీరోయిన్ తను ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఢిల్లీకి. ఒకరోజు 40 మంది దొంగలు అయితే ఆ ట్రైన్లో అయితే ఎక్కుతారు. కనిపించిన ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తారు. ఆ 40 మందిని మన హీరో చంపి ఎలా కాపాడారని మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. ఇంకా మూవీ చూసాక నాకేమనిపించిందంటే మాత్రం ప్రతి సీన్ ప్రతి షాట్ వేరే లెవెల్ ఉన్నదబ్బా. యాక్షన్ ఫ్యాన్స్కి అయితే మాత్రం హై ఫీస్ట్ ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగున్నది. తెలుగులో వస్తే మాత్రం ఇంకా బాగుంది మూవీ అనేది, ఇంకా బాగా రీచ్ అవుతుంది తెలుగులో కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఒక ఇండియన్ మూవీ చూస్తున్నాను, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నా నాకు అర్థం అన్న. నాకైతే జాన్ విక్కే తిరిగింది మైండ్లో. అంత బాగున్నదబ్బా సినిమా అనేది. యాక్షన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ప్లస్ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా నాకు మూవీలో చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగున్నది. ప్లస్ హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగున్నది. మనకు ఒక యాక్షన్ సీక్వెన్స్ మీద పడకుండా ప్రతి క్యారెక్టర్ని కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉండేలాగా చూపించారు మనకు మూవీలో. ఎక్కడా కూడా ప్రతి క్యారెక్టర్ని డిసప్పాయింట్మెంట్ అనేది మనల్ని ఎక్కడా కూడా చేయలేదు మూవీ మొత్తం. నాకు మూవీ అనేది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుంది. మనకి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది అవ్వం. అసలు మూవీలో గన్స్ అనేది ఉండవు, ఫుల్ ఆన్ హ్యాండ్ టు హ్యాండే. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అబ్బా. మూవీ యొక్క స్టోరీ లైన్ అనేది చాలా బాగా నచ్చిందబ్బా. ఎక్కడా కూడా మనల్ని బోర్ కట్టుకోకుండా తీసుకెళ్లారు. మూవీ యొక్క రన్ టైం కూడా 1 hour 55 minutes ఉన్నది. కరెక్ట్ రన్ టైం యాక్షన్ మూవీస్కి అయితే మాత్రం. నేను యాక్షన్ మూవీస్కి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్. అసలు జాన్ విక్ ఎన్నిసార్లు చూసా నాకే తెలియదు, అన్నిసార్లు చూసా. మూవీ యొక్క రన్ టైం కూడా బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఎక్కడా కూడా మనల్ని 1 hour 55 minutes ఎక్కడ మనల్ని డిసప్పాయింట్మెంట్ చేయరు. ఫుల్ ఆన్ ఎంగేజింగ్ వెళ్తుంది స్క్రీన్ ప్లే అనేది. ఒక్క దగ్గర కూడా మనం డిసప్పాయింట్మెంట్ అవ్వం స్క్రీన్ ప్లే దూరంగా అయితే. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. దాంట్లో డైరెక్టర్ అయితే మాత్రం 100% సక్సెస్ అయ్యాడు. అసలు సూపర్ స్క్రీన్ ప్లే అనేది. I know the public pulse. I know how to play kabaddi with the public. థియేటర్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు అయితే మాత్రం ఆ బ్లడ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇట్లా బీజిఎం అసలు మైండ్ పోయింది. అసలు గూస్ బంప్స్ అయితే వచ్చేసింది మాకు థియేటర్లో. నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అయితే ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం అబ్బా. మీ ఫ్రెండ్స్ తెలిసి చూడండి, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ అయితే వేరే ఓడ్లోకి వెళ్ళిపోతారు అసలు 1 hour 55 minutes మీరైతే. మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగున్నది. అంత చిన్న దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ప్లాన్ చేశారో కానీ చాలా బాగా ప్లాన్ చేశారు. మనకి మూవీలో కొన్ని కెమెరా షాట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చూపించారు. బీజిఎం కూడా చాలా బాగున్నది. ఇంకా డైరెక్షన్ అంటారా, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇది గైస్ నాకు మూవీ చూసాక నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 3.5 out of 5. ఇప్పుడు వరకు వీడియో చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో కొట్టండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.